నమస్తే మిత్రులారా, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో, అదేవిధంగా టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో, ఇంగ్లీష్ గ్రామర్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ వీడియోలో ఒక 10 బిట్లు చేద్దాము. దాంట్లో మనము ఏ రకంగా చేస్తే ఆన్సర్ చేయవచ్చు, ఏ రకంగా వాటిని ఐడెంటిఫై చేయడము, తెలుగు మీడియం యాస్పిరెంట్స్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేటువంటిది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి. మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. నా టార్గెట్ ఎవరంటే తెలుగు మీడియం యాస్పిరెంట్స్, కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ బిట్ చూద్దామండి. ప్లెజెంట్ పెయిన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. చూడండి, ఇది మెటాఫరా. ఇక్కడ పోలిస్తే మెటాఫర్ అవుతుంది. పారాడాక్సా? కాదండి. ఆక్సిమోరానా? ఎస్, ఆక్సిమోరాన్. ఎందుకు అంటే ఏదైనా ఒక వాక్యంలో, ఆక్సిమోరాన్ డెఫినేషన్ చెప్తున్నాం, ఏదైనా ఒక వాక్యంలో రెండు ఆపోజిట్ పదాలు పక్కనే ఉంటాయి. ప్లెజెంట్ అంటే సంతోషము, పెయిన్ అంటే బాధ. రెండు ఆపోజిట్ పదాలు పక్కనే ఉంటే అది దేనికి ఎగ్జాంపుల్ అంటే ఆక్సిమోరాన్కు ఎగ్జాంపుల్ అవుతుంది. మెటాఫర్ అనేటువంటిది ఏందండి, మనకు లైక్ కానీ యాస్ కానీ ఉంటే సిమిలీ అవుతుందండి. ఏమవుతుంది? సిమిలీ అంటే పోల్చేటప్పుడు. ఈ సిమిలీ అనేటువంటిది మనకు లైక్ కానీ యాజ్ కానీ వస్తే తెలుస్తుంది. కానీ ఇవి రెండు లేకుండా ఏవైతే పోలుస్తామో వాటిని మెటాఫర్ అంటాము. కింద ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, అవి చెప్పుకునేటప్పుడు ఈజీగా అయితే మనకైతే అర్థమవుతుంది. అదే రకంగా పారాడాక్స్ అంటే చాలామంది అడుగుతున్నారండి. పారాడాక్స్ అంటే వన్ థింగ్ ఈజ్ ఆపోజిట్ టు అనదర్. కాబట్టి ఒకటి ఇంకో దానికి ఆపోజిట్ అయినటువంటి దానికి పారాడాక్స్ అనేటువంటిది అంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. పారాడాక్స్ అంటే వార్ ఈజ్ పీస్. వార్ ఈజ్ పీస్ అంటే ఇక్కడ చూడండి, పీస్ అంటే శాంతి, వార్ అంటే యుద్ధము. ఈ రెండింటికి ఆపోజిట్ ఉంటుంది. ఆక్సిమోరాన్ అంటే పక్కనే ఉండాలి. కానీ ఒక వాక్యంలో రెండు ఆపోజిట్ ఐడియాస్ అనేటువంటిది ఉంటే దానికి ఏమంటామండి? పారాడాక్స్ అంటామండి. అదేవిధంగా పన్ అంటే మల్టిపుల్ మీనింగ్, అంటే ఎక్కువ మీనింగ్. మల్టిపుల్ మీనింగ్ అండి. ఎక్కువ మీనింగ్లు ఉంటే సినానిమ్స్ లాగా ఎక్కువ ఉంటే దానికి మనం ఏమంటామండి? పన్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక వాక్యంలో మనము ఆ వాక్యం చదివినప్పుడు దాంట్లో ఎలాంటి ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఉందనేటువంటిది ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ద రిపిటేషన్ ఆఫ్ సౌండ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్. రిపీట్ అవుతూ ఉంటే, కాబట్టి రిపీట్ అవుతుంటే ఆలిటరేషన్ అవుతుంది. రిపీట్ అంటే ఏంది? ఇక్కడ చూడండి, ఏదైనా ఒక వాక్యంలో మనకు రిపీటెడ్గా ఆ యొక్క సౌండ్ అనేటువంటిది రిపీట్ అవుతూ ఉంటే దాని ఆలిటరేషన్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎఫెమిజం అంటే ఇక్కడ చూడండి, కిల్ అనేటువంటిది, అదేవిధంగా డైడ్ అనేటువంటి పదాలకు, ఈ రెండు పదాలకు స్మూత్ వేలో చెప్పగలిగితే ఏమని చెప్పవచ్చు? పాస్డ్ అవే అని చెప్పవచ్చు. పాస్డ్ అవే అంటే అర్థం ఏంటండి? కిల్లో డైడ్ అనే పదాలకు పాస్డ్ అవే, స్మూత్, సాఫ్ట్గా చెప్పడానికి ఎఫెమిజం అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా యాంటీథీసిస్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. ఏవైనా రెండు, చూడండి యాంటీథీసిస్ అంటే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏవైనా రెండు వాక్యాలలో క్లాస్ తోటి కానీ అదేవిధంగా ప్రేస్ తోటి కానీ కలపబడి ఉంటే వాటిని మనం ఏమంటామంటే యాంటీథీసిస్ అంటాం. యాంటీథీసిస్ అంటే రెండు వ్యతిరేక ఐడియాస్ అనేటువంటిది ఒక వాక్యంలో ఉంటాయండి. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. చూడండి, మ్యాన్ ప్రపోజెస్, అదేవిధంగా గాడ్ డిస్పోజెస్. చూడండి, డిస్పోజెస్, ఇక్కడ డిస్పోజెస్, ప్రపోజెస్ అంటే రెండు వాక్యాలుగా, అంటే ఇది క్లాస్ కావచ్చు, అదేవిధంగా ప్రేజ్ కావచ్చు. ఇలా క్లాస్ కానీ ప్రేజ్ కానీ ఉంటే అందులో వ్యతిరేక పదాలు అనేటువంటిది ఉంటే దానికి ఏమంటామంటే యాంటీథీసిస్ అనేటువంటిది. అంటే యాంటీ అంటేనే వ్యతిరేకమైనటువంటి అర్థాలు కలిగినటువంటి ప్రేజ్ కానీ క్లాస్ కానీ ఉంటే దానికి యాంటీథీసిస్ అనేటువంటి చెప్పడం జరుగుతుంది. రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్ అంటే చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఐ saw before I never saw. ఇక్కడ సా రిపిటేషన్ అనేటువంటి జరిగింది. కాబట్టి ఇలాంటి రిపీట్ అయ్యేటువంటి ఇలాంటి పదాలను మనం ఏమంటే ఆలిటరేషన్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అదే రకంగా నెక్స్ట్ చూసినట్లయితే చాలా ఈజీగా ఉన్నటువంటి బిట్స్ అండి ఇవన్నీ కూడా. నీరజ స్మైల్ ఈజ్ యాజ్ బ్రైట్ యాజ్ ద సన్. నీరజ స్మైల్ దేనిలాగా ఉందన్నట్టు, ఏదైతే మనకు సూర్యుడు షైనింగ్ చేస్తూ ఉన్నాడో ఆ రకంగా ఆమె స్మైలింగ్ అనేటువంటిది ఉంది. కాబట్టి యాజ్ ఉంది. కాబట్టి యాజ్ కానీ లైక్ కానీ ఉంటే తప్పకుండా దానికి ఏమంటామండి మనము? సిమిలీ అనేటువంటిది చెప్తాము. అవి లేకుండా పోల్చితే మెటాఫర్ అంటామండి. పర్సానిఫికేషన్ అంటే చూడండి, చైర్ ఈజ్ స్మైలింగ్, చైర్ ఈస్ వెయిటింగ్ అనేటువంటిది చెప్తున్నాను.
చైర్ ఈజ్ వెయిటింగ్ అంటే నాన్ లివింగ్ థింగ్స్. చైర్ అనేటువంటిది నిజంగా వెయిట్ చేస్తూ ఉంటుందా మన కోసం? చేయదు. కానీ ఏదైతే పర్సానిఫికేషన్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ అనేటువంటిది మాట్లాడుతున్నట్టుగా, ఇప్పుడు క్యాట్ మాట్లాడుతున్నట్టుగా, ప్యారెట్ మాట్లాడుతున్నట్టుగా ఈ రకంగా ఉండేటువంటి దాన్ని పర్సానిఫికేషన్ అంటారండి. విధంగా హైపర్బోల్ అంటే కామన్గా అతిశయోక్తి అలంకారం అని చెప్తాం కదా, ఉన్నదానికంటే అధికంగా చేసి చెప్పడానికి అతిశయోక్తి అలంకారం అంటాము. కాబట్టి ఇదంతా కూడా మనకి ఈజీగా అయితే అర్థమవుతూ ఉన్నది. కాబట్టి పర్సానిఫికేషన్ అంటే ఏదైతే నాన్ లివింగ్ థింగ్స్ అనేటువంటిది మాట్లాడుతున్నట్టుగా మనం చెప్తూ ఉంటామో దానికి మనం ఏం చెప్తాం? పర్సానిఫికేషన్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఫోర్త్ వన్ చూసినట్లయితే హీ హ్యాస్ ఏ హార్ట్ ఆఫ్ గోల్డ్. హీ హ్యాస్ ఏ హార్ట్ ఆఫ్ గోల్డ్. ఇందులో సిమిలి ఉందా అండి? లేదు. ఎందుకంటే లైక్ అన్న ఉండాలి, లేకుంటే యాజ్ అన్న ఉండాలి. ఉందా అండి? లేదు. హీ హ్యాస్ ఎ హార్ట్ ఆఫ్ గోల్డ్. అతనికి బంగారం లాంటి హృదయం ఉంది అని పోలుస్తున్నాము. ఆలిట్రేషనా? కాదండి. ఆలిట్రేషన్ అంటే రెండు లేదా రెండు కంటే ఎక్కువ ఉండాలన్నట్టు, కాబట్టి ఆలిట్రేషన్ కాదు. మెటాఫర్ పోలుస్తున్నాం కాబట్టి మెటాఫర్ ఆన్సర్ అవుతుంది. పర్సానిఫికేషన్ అంటే ఏంది? నాన్ లివింగ్ థింగ్స్ మాట్లాడడానికి పర్సానిఫికేషన్ అంటామండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కాబట్టి ఇది కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. ఫిఫ్త్ వన్ చూడండి. డెత్ సేస్, ఇది డెత్ సేస్ ఇట్ ఈస్ ఇకి హ్యాండ్స్ ఆన్ కింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. డెత్ అనేటువంటిది చెప్తుంది అన్నట్టు. ఏమని చెప్తుంది? డెత్ మాట్లాడుతుందా అండి? మాట్లాడదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? పర్సానిఫికేషన్ అవుతుంది. ఎఫెమిజం అంటే సాఫ్ట్గా చెప్పడము, మెటాఫర్ అంటే మనకు పోల్చుకుంటూ చెప్పడము, హైపర్బోల్ అంటే ఉన్నదానికంటే అధికంగా చేసి చెప్పడం. కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఇక్కడ డెత్ గురించి డెత్ మాట్లాడుతున్నట్టుగా చెప్తుంది కాబట్టి పర్సానిఫికేషన్ అవుతుంది. తర్వాత క్యామల్ ఈజ్ ద షిప్ ఆఫ్ ద డెజర్ట్. కాబట్టి ఇక్కడ ఫన్ అంటే మనం తెలుసుకున్నామంటే ఏంది? మల్టిపుల్ మీనింగ్ ఉండాలి. కానీ ఇక్కడ మల్టిపుల్ మీనింగ్ అనేటువంటిది ఏం లేదు. పర్సానిఫికేషన్ క్యామల్ ఈజ్ ద, కాబట్టి పర్సానిఫికేషన్ కూడా కాదు, సిమిలీ కూడా కాదు. ఎందుకు? లైక్ కానీ యాజ్ కానీ ఉందా అండి? లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మెటాఫర్. మెటాఫర్ అంటే ఏంది? ఒకసారి గుర్తుపెట్టుకోండి. క్యామల్ ఈజ్ ద షిప్ ఆఫ్ ద డెజర్ట్ అంటే ఇక్కడ చూడండి, క్యామల్ను దేంతో పోలుస్తుండే? ఇక్కడ షిప్ ఆఫ్ ద డెజర్ట్ తోటి పోలుస్తుండే. కాబట్టి ఇక్కడ మెటాఫర్ అండి. మెయిన్గా పోల్చేటప్పుడు దా అనేటువంటిది ఎక్కువ సార్లు ఉపయోగిస్తామండి మనం. ఒకసారి అంటే కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు, కానీ చాలా సందర్భాల్లో అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. పోల్చడం అనేటువంటిది తెలవాలి. ఆ పోల్చేటప్పుడు రెండు నౌన్లు క్యామల్ అనేటువంటిది, అదేవిధంగా ఇక్కడ చూడండి షిప్ అనేటువంటిది, అదేవిధంగా డెజర్ట్ దాంతో పోలుస్తుంది. కాబట్టి ఈ రకంగా అయితే మనం ఐడెంటిఫై చేస్తే సరిపోతుందండి. తర్వాత అపార్చునిటీ నాక్స్ ఎట్ ద డోర్ బట్ వన్స్. అపార్చునిటీ నాక్స్. అపార్చునిటీ అంటే అవకాశాలు, నాక్స్ అంటే కొట్టడం డోర్ను. అపార్చునిటీ మాట్లాడుతుందా అండి? మాట్లాడదు. కానీ మాట్లాడుతున్నట్టుగా చెప్పేటువంటిది ఏందండి? ఇక్కడ పర్సానిఫికేషన్ అవుతుంది. యాంటిథీసిస్ అంటే మనకందరికీ తెలుసు, మెటాఫర్ తెలుసు, హైపర్బోల్ తెలుసు. తర్వాత ఎయిత్ వన్ ఒకసారి చూసినట్లయితే మనము ద పెన్ ఈజ్ మైటర్ దాన్ ద స్వర్డ్. చాలా ఇంపార్టెంట్ అండి. సిమిలీ కాదు, ఎందుకంటే లైక్ కానీ యాజ్ కానీ లేదు కాబట్టి. అదేవిధంగా మెటాఫర్ కాదు, ఎందుకంటే మీరు మైటర్ దాన్ ద స్వాడ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకో. మెటానమీ అంటే ఏంది? ప్లస్ గుర్తు చూపించిన ఎప్పుడే మనకి ఏం గుర్తు రావాలండి? జీసస్ క్రీస్ట్ అనేటువంటిది గుర్తు రావాలి. రెడ్ మార్క్ చూసినప్పుడే మనకి ఏం గుర్తు రావాలండి? డేంజర్ రావాలి. అదేవిధంగా గ్రీన్ లైట్ చూసినప్పుడే మనకి ఏం రావాలండి? గో అనేటువంటిది గుర్తు రావాలి. అంటే ఇక్కడ ఒకటి చూస్తే ఒకటి గుర్తు రావడం. స్టెథోస్కోప్ చూసామనుకోండి, ఎవరు గుర్తు రావాలండి? డాక్టర్. అదేవిధంగా వైట్ గుర్తు మనం కలర్ చూసినప్పుడే పీస్ అనేటువంటిది గుర్తు రావాలి. ఈ రకంగా గుర్తు వస్తే ఈస్ మైటర్ దాన్ ద స్వాడ్ అనేటువంటిది మెటానమీ అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాము. ఐ హ్యావ్ మెనీ మౌత్స్ టు ఫీడ్. మెనీ మౌత్స్ ఐరేనియా, సినెక్డోచా, యాక్సిమురానా, ఫనా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సినెక్డోచ్ అనేటువంటిది సంఖ్యను తెలియజేస్తుంది. సినెక్డోచ్ అనేటువంటిది దేనికి తెలియజేస్తుంది? సంఖ్యను మెనీ మౌత్స్, నాకు చాలా ఏమున్నాయంట? మౌత్స్ ఉన్నాయని చెప్తున్నాను. అంటే సినెక్డోచ్ అనేటువంటిది సంఖ్యను తెలియజేస్తుంది అనేటువంటిది తెలుసుకోవాలండి మనం. అప్పుడు ఈజీగా అయితే ఆన్సర్ చేయవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సినెక్డోచ్. తర్వాత మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అనేటువంటిది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నామండి. ఆన్సర్ ఏమవుతుంది? మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అనేటువంటిది సిమిలీ అవుతుందా? కాదండి. ఐరనీ అవుతుందా? కాదండి. అదేవిధంగా యాంటీథీసిస్ అవుతుందా? మెటాఫర్ అవుతుందా? ఏదవుతుందండి? యాంటీథీసిస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు తెలవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది మనకు తెలవాలండి. అవి తెలిసిన తర్వాత ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే మనము చేయవచ్చు. కాబట్టి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో బిట్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు అర్థమైనట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేటువంటిది కంపల్సరీగా మీరు కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా టార్గెట్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్న వీడియోస్కు తప్పకుండా మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.